of Hydra and how the Hydra was functioning, what are the norms, what are the guidelines which would guide the functioning of Hydra. సో కాబట్టి ఆ రకమైనటువంటి విమర్శలు కొన్ని వచ్చిన మాట వాస్తవం. తర్వాత ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కూడా లైక్ ఎనీబడి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, లేక్ ప్రొటెక్షన్, తర్వాత ఇవన్నీ భావి తరాల కోసం చేసేటువంటి కార్యక్రమాలు నా దృష్టిలో ఏ వ్యక్తిని కూడా వితౌట్ ప్రాపర్ ఎడ్యుకేషన్, వితౌట్ సబ్జెక్టింగ్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కండెమ్ చేయడము అనేది తప్పు. తర్వాత ప్రశ్నించడము అనేది సమాజంలో ఒక అంతర్భాగమై ఉండాలి. ప్రశ్నించని వ్యక్తి అంటే సోక్రటీస్ చెప్పిన ప్రకారంగా వాట్ వీ వర్ బీన్ టాట్ అవర్ ప్రొఫెసర్, ఎన్ అన్టెస్టెడ్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్ అని అంటాడు సోక్రటీస్. సోక్రటీస్ తన మొత్తం లైఫ్ని ప్రశ్నించడం ద్వారానే తన జీవితాన్ని అర్పించినాడు. సో ప్రశ్న వేయాల్సిందే. హౌ ఎవర్ బిగ్ హీ ఈజ్ నాట్ బియాండ్ లా, హీ ఈజ్ నాట్ బియాండ్ ది రూల్ ఆఫ్ లా, he is beyond the principles of natural justice. I am sure Mr. Ranganath will certainly keep in mind these things. Adequate publicity is required to be given before you resort to demolition. You can demolish, but can you create the kind of agony, the kind of suffering that a person undergoes after your demolition activity? మనం చూసినాం చాలా చోట్ల. నిజానికైతే ఎన్ కన్వెన్షన్స్ అంటారు, అప్పుడు మాత్రం ఐ వాజ్ ఎ లిటిల్ ఎగాస్ట్. ఐ వాజ్ అనబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక్క క్షణం టైం ఇవ్వకుండా చాలామంది అక్కడ పనిచేసే సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా మ్యారేజెస్ అవి ఇవి ప్రోగ్రామ్స్ అన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. తర్వాత ఎన్ కన్వెన్షన్ హ్యాస్ నాట్ కమ్ ఓవర్ నైట్. ఇట్ హెస్ బీన్ దేర్ ఫర్ సమ్ టైమ్. సమ్ ప్రొసీజర్ కుడ్ హ్యావ్ బీన్ అడాప్టెడ్, సమ్ టైమ్ వుడ్ హ్యావ్ బీన్ గివెన్. అట్లా కాకుండా విత్ హెవీ మిషనరీ కమ్ డిమాలిష్. తర్వాత రెండోది ఏంటంటే ఈ హైడ్రా యొక్క యాక్టివిటీస్ని మనము సపోజింగ్ ఒకవేళ జిహెచ్ఎంసీ యాక్టివిటీస్కి, టౌన్ ప్లానింగ్కు, తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కనుక తీసుకుపోతే ఐ మస్ట్ కన్ఫెస్ టుడే ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఎంకరేజింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అక్రాస్ ది సిటీ. ముఖ్యంగా మీకు ఈ షేర్లింగంపల్లి ఏరియాలో, అయ్యప్ప సొసైటీలో, ఇతరత్రమైన ప్లేసెస్లో మీకు ఎవరినన్నా పోయి అడగండి. అసలు యాక్చువల్లీ అయితే అయ్యప్ప సొసైటీ మీద దెర్ ఇస్ అ సుప్రీంకోర్టు ఆర్డర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ది ఫస్ట్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ హూ హెస్ బ్రాట్ అన్ ఆర్డర్ అగైన్స్ట్ దీస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ అయ్యప్ప సొసైటీ. పర్టికులర్ కాంటెక్స్లో మేము డిమాలిష్ చేసినాం. చాలా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఫుల్ మా మీద వ్యతిరేకం చేస్తున్నారు. ఇవాళ ఏం జరుగుతుందండి? తర్వాత అయ్యప్ప సొసైటీలో ఇప్పుడు ఈ కార్స్ అన్ని పెట్టినారు కదా, అక్కడ ఒక చెరువు ఉంది. రంగనాథ్ గారు, యు ఆర్ హియర్, సో యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ కార్లు అవన్నీ పెట్టినాయి కదా, అక్కడ ఒక లేక్ ఉంది, మీరు చూసి ఉంటారు దయచేసి. అదర్వైజ్ యూ మే మేక్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ దాట్. ఆ పర్టికులర్ లేక్ని డైలీ శ్రింక్ చేస్తున్నాం. కరెక్ట్. ఎక్కడ సార్ ఏం డైలీ నైట్ నేను ఐ లివ్ దేర్. నేనేమంటానంటే సార్ ఓకే రైట్, నేనేమంటానంటే యాక్చువల్లీ దిస్ డిమాలిషన్ యాక్టివిటీ, తర్వాత దిస్ డంపింగ్ ఆఫ్ వేస్ట్కి మీరు ఒక రెగ్యులేషన్ పెట్టండి. బియాండ్ 8 తర్వాత ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండొద్దని పెట్టండి. హెవీ కన్స్ట్రక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది నైట్ అండి. మీరు భరించరానంత సౌండ్ ఉంటుంది. మీరు రండి దయచేసి జూబ్లీ హిల్స్, తర్వాత మాదాపూర్, అయ్యప్ప సొసైటీ ఆ ఏరియాలో ఎక్కడైనా ఉంటే మొత్తం ఎంటైర్ నైట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడే మీకు ఇక్కడ పెద్ద ఒక స్ట్రక్చర్ ఉంటుంది, రేపు తెల్లారే వరకు అది గ్రౌండ్ లెవెల్ లోపల డిమాలిషన్ అవుతుంది. సార్ ఇక చెప్తాను, ఐ కమ్ టు దట్. ఐ కమ్ టు దట్ సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు అఫ్కోర్స్ హీ థింక్స్ దట్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ. నో, I brought it to the knowledge of the GHMC commissioner. I met Mr. R.V. Karnan personally because I know him when he was the collector of Manchiryal, and I used to advise the revenue department also. I got personal contact with all of them. I met him personally. I told him. అంటే of course he has expressed his own difficulty in that. ఇప్పుడు ఒక్కటి యాదకుంచుకోండి, ఇల్లీగల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది CMO's ఆఫీస్ ఆర్ CM's కిత్ అండ్ కిన్, no officer can stand against him.
దిస్ ఇస్